ఎంతో ధైర్యంగా వచ్చే కురుమూర్తి స్వామి 140 కోట్ల ఘాట్ రోడ్ కూడా నాతోని ముఖ్యమంత్రి గారితో కొట్లాడి దాన్ని శాంక్షన్ చేయించుకోవడమే కాదు, ప్రతి గ్రామాలు అభివృద్ధి చెందాలని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలే గాని ఇంకా సబ్ స్టేషన్సే గాని ఇవాళ 3 మున్సిపాలిటీల్లో 60 కోట్లతో శంకుస్థాపన. ఒకటే రోజు 60 కోట్లు గంటలు కూడా పనైపోయినాయి. డ్రైనేజ్ కాలువలు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు ఇలా 60 కోట్ల శంకుస్థాపన. సంక్రాంతి పండుగ రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకొని గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ చేయని పని ఈరోజు మొదటిసారి ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీ అందరికీ కూడా అదృష్టం ఏంటంటే మహబూబ్నగర్ నల్గొండ అంటే వెనుకబడ్డ జిల్లాలో ఏదైనా అంటే ఫస్ట్ మహబూబ్నగర్ అంటారు. ఆ తర్వాత ఏంటంటే గోరెడ్డి జిల్లా కాకుండా కాళ్ళు చేతులు ఒకరమే నల్గొండ జిల్లా అంటారు. ఈ ప్రాంతంకెళ్ళే మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తప్పకుండా మన దక్షిణ తెలంగాణలో కూలీల జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లాని బంగారు జిల్లాగా మారాలంటే మీరందరూ కూడా ఒకటే కోరుతున్న ఎమ్మెల్యేలు కోరుతూనే కాదు, మీ గ్రామాలు, మీ వార్డులు, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యేకు అనుకూలంగా ఆ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆయన మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి నిధులు తేవాలంటే ఎమ్మెల్యేకు కౌన్సిలర్ చేయకపోయిన ఆయన అనుకూలంగా ఉండాలి. మీరందరూ కూడా నాయకులు ఇక్కడ పుత్తూరు మున్సిపల్ అధ్యక్షులు కానీ వార్డు అధ్యక్షులు చెప్తున్నా, నేను 6 సార్లు ఎమ్మెల్యేగా అయినా, 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా కార్యకర్తలు ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరే నాయకులు, మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించడం కాదు, మీ గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలంటే మన మంత్రులు ఉంటే మన ఎమ్మెల్యే దగ్గరికి వస్తాం. రైతులకు సంబంధించి డ్రైనేజ్ సమస్యలకు, సిటీ రోడ్లకు మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. మోసగారి 10 ఏళ్ళు నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాదని పాలకులను దత్తత తీసుకున్న కేసీఆర్ ఒకటే అడుగుతున్నా, 90% పూర్తి చేసినా, పంపులు అందజేసినా 10% కూడా ఈ చేతగాని ముఖ్యమంత్రి చేయలేదని చెప్పి మన ముఖ్యమంత్రి మీద ఇలా అభండాలు వేసి మన ప్రభుత్వం చేస్తున్నాం. నేను చూటిగా ఎదురత్తుకున్నా, ఈ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా వదిలిపెట్టా. ఆయన వదిలిపెట్టినట్టు బైఎలక్షన్ వస్తుంది, మళ్ళా పోటీ చేశా. కానీ నేను మంత్రి పదవి తీసుకోలేదు, తెలంగాణ ఉచితంగా తీసుకుంటా అని చెప్పిన. కేసీఆర్ ఒకటే షూటింగ్ ఆడుతున్న పాలమూరు వేదికగా 90% పూర్తయితే నువ్వు ఖర్చు పెట్టింది 27,000 కోట్లే కదా, ప్రాజెక్టు కాస్ట్ 80,000 కోట్లు ఎట్లయితుంది? ఎందుకు అబద్ధాలతో కేసీఆర్ ఓడిపోయినా కానీ నీకు ఇంకా కూడా మీరు పద్ధతి మార్చుకోలేదంటే మీరు ఒక్కసారి ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన అనుకుంటే లక్షల కోట్ల కాళేశ్వరం కట్టుడైపోయింది, కూరుడైపోయింది, ఎకరాలు నీళ్లు చేయలేదు, పాలమూరు పూర్తి చేయలేకపోతున్నారు. ఆయన మన మీద ప్రేమ లేదు. ఏమైనా ఏంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్కలు, చుట్టాలు అక్కడ ఉంటున్నారు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టింది కాబట్టి చివరిగా చెప్తున్నా, మహబూబ్నగర్లో 13 స్థానాలు కాంగ్రెస్, నల్గొండలో 12కి 11, ఖమ్మంలో 10కి 9, అంటే మొత్తం మీరు 36 స్థానాలకు 38 స్థానాలకు 3 సీట్లు టీఆర్ఎస్ వచ్చినాయంటే మీ పాలకులు మోసం చేసినట్టే కదా. ఇదే అర్థం. నేను ఒకటే చెప్తున్నా, మన అసెంబ్లీలో పెద్ద మాట్లాడుతున్నాను, బయట మాట్లాడుతున్నాడు హరీష్ రావు గారు. వీరందరూ పాలమూరుని అభివృద్ధి చేస్తుంటే 1 సీట్ ఎందుకు వస్తుంది నీకు? పార్లమెంట్ లో డిపాజిట్ ఎందుకు పోతుంది? 2 పార్లమెంట్ సీట్లు డిపాజిట్ అయినాయి కదా. ఇక ఇప్పటికైనా డోర్ చూసుకోవాలి కదా, ఎందుకు అబద్ధాలు ఆడతారు? నువ్వు మాట్లాడాలంటే నీకంటే చాలా ఎక్కువ మాట్లాడతావు, కానీ సమయం లేదు. మీ అందరూ చెప్తున్నా, ఇంకా 20 రోజులలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడైనా రానియండి, అది కూడా ముఖ్యమే. మున్సిపాలిటీలో భూత్పూర్లో మంచి అభ్యర్థులని సర్వే చేసి మీ ఎమ్మెల్యే గారు నిర్వహించుకుంటారు. పార్టీ పరంగా ఒకరి టికెట్ వస్తుంది, ఒకరికి డైరెక్టర్ పోస్ట్ వస్తుంది. మనం అందరం కలిసికట్టుగా స్థానికంగా మీ ఎమ్మెల్యే గారు ఇంకోసారి కాదు 4-6 సార్లు గెలవాలంటే మీరు ఏం చేయాలి? మున్సిపల్ ఎన్నికలు ఎంపీటీసీ గెలిపించాలి.